తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శనివారం జరిగిన నిన్న మ్యాచ్లో అత్యంత భయంకరమైనటువంటి ఒక సన్నివేశం జరిగింది. మ్యాచ్ మధ్యలో ఫీల్డర్ లుంగి ఎంగిడికి తీవ్రమైనటువంటి గాయం జరిగింది. అంబులెన్స్ కూడా ఎప్పుడు చూస్తుంటారు మీరు, ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో ఆగిపోయి 10 నిమిషాల వరకు మ్యాచ్ని ఆఫ్ చేసేసి అంబులెన్స్ కూడా పరిగెత్తుకొచ్చి డాక్టర్లు వచ్చి అక్కడ ఫిజియో వాళ్ళందరూ కూడా వచ్చి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వెంటనే అంబులెన్స్లో అక్కడి నుంచి గ్రౌండ్లో ఫీల్డింగ్ చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్ లుంగి ఎంగిడిని అక్కడి నుంచి అంబులెన్స్లో తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు లుంగి ఎంగిడికి ఏం జరిగింది? ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స కొనసాగుతుంది లుంగి ఎంగిడికి. అంత దారుణమైనటువంటి ప్రమాదం ఎలా జరిగిందనే విషయానికి వెళ్తే, నిన్న జరిగినటువంటి ఢిల్లీ పంజాబ్ మ్యాచ్లో చేజింగ్ చేసేటువంటి క్రమంలో పంజాబ్ బ్యాటింగ్ ఎక్కి కొడుతున్నటువంటి సందర్భంలో 2వ ఓవర్ 3వ బంతి అక్కడ గాల్లోకి లేచింది. దాన్ని క్యాచ్ పట్టడానికి లాంగ్ ఆన్లో ఉన్నటువంటి ఫీల్డర్ లుంగి ఎంగిడి దాన్ని క్యాచ్ పట్టేటువంటి ప్రయత్నం చేశాడు. అది కొంత పైనుంచి వెళ్తున్నటువంటి సందర్భంలో వెనక సైడు వాక్ చేస్తూ క్యాచ్ను పట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ స్పీడ్కి బాల్ అందుకోవడానికి ఆ వెనక్కి వాక్ చేస్తూ అలానే ఆ స్పీడ్లో పడిపోయాడు లుంగి ఎంగిడి. ఆ స్పీడ్లో పడిన తర్వాత బలంగా తన తలకాయే నేలకు అత్యంత బలంగా కొట్టేసింది. తలగడంతో వెంటనే మళ్ళీ జంప్ చేసి ఇంకొక రౌండ్ తిరగడంతో ఆ నరాల పైన తన బాడీ ఫోర్స్ అంతా కూడా పడిపోయింది. దీంతో క్షణాల్లోనే అక్కడే కుప్పకూలిపోయాడు లుంగి ఎంగిడి. ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు అక్కడ స్టేడియంలో వారి అందరికి కూడా. వెంటనే అలా పడిపోతే మళ్ళీ లేస్తారు కావచ్చు అని అనుకున్నారు, కానీ పూర్తిగా చాలా డేంజర్గా మారిపోయింది ఆ యొక్క ప్రమాదం అనేది. అతను లేవడం కాదు కదా, కనీసం చూసేటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. అప్పుడు వెంటనే అర్థం చేసుకొని సిచ్యువేషన్ ఫిజియల్ రావడం జరిగింది, డాక్టర్లు ఎంట్రీ ఇవ్వడం జరిగింది, అంబులెన్స్ కూడా రావడం జరిగింది. స్ట్రెచర్ మీద తనని పెట్టి ఆక్సిజన్ కూడా మూతికి పెట్టేసి తనని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్లో చికిత్స కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఐపీఎల్ మేనేజ్మెంట్ కూడా ఒక తాజాగా మెసేజ్ పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే లుంగి ఎంగిడికి ఎలాంటి పరిస్థితి, తీవ్రమైనటువంటి పరిస్థితి లేదు, కొంత రికవరీ అవుతున్నాడు, బాగానే ఉన్నాడు, తొందరలోనే డిశ్చార్జ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని వెల్లడించడం కొంత ఈ యొక్క ఆందోళన నుంచి బయటకు వచ్చేటువంటి అంశంగా మారింది. ఎందుకంటే ఎప్పుడు కూడా చూసుండరు ఇప్పటివరకు ఐపీఎల్లో ఇలాంటి ప్రమాదకరమైనటువంటి సన్నివేశాన్ని, అంటే గాయాలవ్వడము, చేతులకి కాళ్ళకు గాయాలు అవ్వడం, బయటికి వెళ్ళడం, సబ్స్టిట్యూషన్లో ఇలాంటివి చూసాం. కానీ ఒక ప్లేయర్కి మొత్తానికే అంబులెన్స్ వచ్చి తాను అక్కడ అసలు ఆ వీడియోలో ఫోటోలో నిన్న చూస్తే తను కాన్షియస్లో స్పృహలో ఉన్నాడో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతోనే ఈ ప్రమాదానికి సంబంధించి ఆ టీం మెంబర్స్ అందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అండ్ లుంగి ఎంగిడి లేనిటువంటి లోటు కూడా వారికి స్పష్టంగా కనిపించింది అక్కడ డీసీకి. ఏదేమైనా కూడా లుంగి ఎంగిడికి జరిగినటువంటి ప్రమాదానికి తాలూకు ఘటన క్రికెట్ అభిమానులందరూ కూడా షాక్ గురి చేస్తుంది. ముఖ్యంగా స్టేడియంలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరికి కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గ్రౌండ్లో కాసేపటి వరకు అంబులెన్స్ వచ్చింది, అక్కడ అంతా జనాలు ఉన్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరికి ఏమైంది అనేటువంటి ఒక ఆందోళన అందరి ముఖాల్లో కనిపించింది. ఆ తర్వాత అంబులెన్స్లో తీసుకుపోయేటప్పుడు కూడా ఏం జరగకూడదు, లుంగి ఎంగిడికి ఆ ప్రమాదం తీవ్ర స్థాయిగా ఉండకూడదు, అతనికి ఏం కాకూడదు అని చెప్పేసి అనుకున్నారు అందరూ. బట్ ఇక్కడ దేవుడి దయ వల్ల ప్రస్తుతానికైతే తన పరిస్థితి విషమంగా అయితే లేదంటున్నారు. బట్ కోలుకోవడానికి కొంత టైం పడుతుంది, డిశ్చార్జ్ అయ్యేటువంటి అవకాశం కూడా తొందరలో అని చెప్తున్నారు. బట్ విషమించినటువంటి పరిస్థితి లేకపోవడం అయితే కొంత అందరికి కూడా, వారి ఫ్యామిలీకి కానీ, అక్కడ ఉన్నటువంటి మిగతా వారి కొలీగ్స్ కానీ, ఇతర జట్లో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అందరికి కూడా కొంత ఈ యొక్క పాజిటివ్ వార్త వినడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఏదేమైనా కూడా ఈ మ్యాచ్లో జరిగినటువంటి నిన్న సన్నివేశం అయితే తీవ్ర ఆందోళనగా మారింది. దానికి తాలూకు విజువల్స్ కానీ, ఫొటోస్ కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అతను పడిపోయినటువంటి తీరు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం అంతా కూడా, క్రికెట్ అంటే అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ లానే కనిపిస్తుంది, కానీ అక్కడ జరిగేటువంటి పరిణామాలు ప్రాణాల మీదకి కూడా తీసుకువస్తాయనడానికి ఇది ఒక ఉదాహరణగా మారింది. మనం గతంలో చూసాం, ఇలా బాలు తగిలి చనిపోయినటువంటి ఘటనలు కూడా టెస్ట్ మ్యాచ్లో మనం గతం చూసాం. అలాంటి ప్రమాదాలు కూడా ప్రాణాలకు తెగించి ఆడేటువంటి ఆటగా క్రికెట్ ఉంటుంది. కాబట్టి దీని వెనుక ఎంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా దాని వెనుక ఆడేటువంటి వారి యొక్క శ్రమ, వారి యొక్క కష్టం ఏ రకంగా ఉంటుందనేది ఈ యొక్క ఘటన తెలియజేస్తుంది. ఏదేమైనా లుంగి ఎంగిడి లేని లోటు అయితే నిన్న మ్యాచ్లో కనిపించింది డీసీకి. దీంతో వారు ఓడిపోవడం జరిగింది. అంత పెద్ద స్కోర్ చేసి కూడా 264 పరుగుల స్కోర్ చేసి కూడా పంజాబ్ అలవోకగా దాన్ని ఛేదించిందంటే దాంట్లో లుంగి ఎంగిడి బౌలింగ్ లేకపోవడం అనేది కూడా ఒక
మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. మిగతా వారందరూ కూడా సమిష్టిగా రాణించలేకపోవడంతో కేఎల్ రాహుల్ అద్భుతంగా 152 పరుగుల భారీ స్కోర్ని చేసినప్పటికీ కూడా హిస్టరీలోనే ఒక ఇండియా బ్యాటర్ ఇంత హెవీ స్కోర్ చేసినప్పటికీ కూడా ఆ విజయం దక్కలేకపోయింది. పంజాబ్ ఎట్టకేలకు గెలిచింది. ఈ మ్యాచ్కు సంబంధించి గెలుపోవటంలో ఏ రకంగా ఉన్నా కూడా అసలు లుంగి ఎంగిడికి ఏం జరిగిందనేటువంటి ఒక ఆందోళన ఇప్పుడు అందరికీ కూడా కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఒక పాజిటివ్ వార్త అయితే ఈరోజు ఉదయం రావడం జరిగింది. తనకు ఎలాంటి ప్రమాదం లేదు, ప్రస్తుతానికి కోలుకుంటున్నాడు, తొందరలోనే డిశ్చార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్పడంతో క్రికెట్ అభిమానులందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు.